విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు ఎవరి పనులకు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మధ్యాహ్నం తీరిక దొరికితే ఏదో వారపత్రిక తీసి చదువుకుంటున్నానండి. ఇంతలో వంటింట్లోంచి చెవులు చిల్లులు పడేలా శబ్దం వస్తే లోనికి పరిగెత్తి చూశాను. దొంగపిల్లి అసలు ఎలా వచ్చిందో ఏమో. తోడేయటం కోసం అరుగు మీద పెట్టిన పాలగిన్నెలోని పాలు తాగబోయి పొరపాటున కింద పడేసింది. నేలపై ఒలికిపోయిన పాలని శుభ్రంగా తొడవాలిప్పుడు అని అనుకునేసరికి ఎంత విసిగొచ్చిందో చెప్పలేనండి. పిల్లి పిల్లలపై కోపం వచ్చి కోపంగా అదిలించాను. అది లోపలి గదిలోకి పరిగెత్తి మ్యావ్ మ్యావ్ అని అరుస్తోంది. సరే, ఆ తర్వాత సంగతులు ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. మరి ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు సుజాత గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి సుజాత గారు. నమస్తే అండి. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? వెజిటేబుల్ బిర్యానీ చేయబోతున్నారు. వెజిటబుల్ బిర్యానీ చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఉడకబెట్టిన అన్నం, వెజిటేబుల్, ఉల్లిపాయలు, ఉప్పు, గరం మసాలా, ఆయిల్, పచ్చిమిర్చి, పసుపు, ఎండుమిర్చి, గరం మసాలా, అల్లం ఉల్లి పేస్టు, కారం, పెరుగు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి రెడీ చేద్దామా? మరి ఫస్ట్ ఏం చేయాలి మేడం? ఇది మిక్సీకి వేసుకోవాలి మేడం. గరం మసాలా, ఉల్లిపాయలు, ఎండుమిర్చి మిక్సీ వేసుకో. ఓకే, మరి ఫస్ట్ గరం మసాలా, ఎండుమిర్చి అండ్ ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు 3 మిక్సీ చేసుకోవాలా? దీన్ని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా సరిపోతుందా అండి? సరిపోతుంది. సరిపోతుందా? ఓకే, బౌల్లోకి తీసేసుకోవాలి. అదంతా తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలండి? ప్యాన్ పెట్టుకుందాం మేడం. ప్యాన్ పెట్టుకుందామా? ఓకే, ఆయిల్ వేసుకోవాలా? ఆయిల్ వేసుకో. కొంచెం సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఓకే, సో ఉల్లిపాయలు ఇంకా కొంచెం ఉన్నాయి కదా, అవి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేపాలా? ఓకే, అంటే వెజిటబుల్స్ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చా అండి మనం? బీన్స్ తీసుకున్నాం కదా, బియ్యం రైస్ ఎంత తీసుకున్నాం దానికి తగినట్టు వేసాను మేడం. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా క్యారెట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, వేసేద్దామా? పచ్చిమిర్చి బాగా వేగాల. ఇంకా కొంచెం ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? ఓకే, ఇది కొద్దిగా ఉంది కాబట్టి కొద్దిగా వేస్తాం. 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా అయింది కదా మేడం. ఇది మనం పేస్ట్ చేస్తున్నాం కదా మేడం. మనం ఇంతకు ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నది అది కొద్దిగా మొత్తం వేసుకోవాలా? మొత్తం వేసేసుకోవాలా? ఓకే, సో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఇది, సో దాన్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా, సాల్టా? ఓకే, ఒక 1/2 చెంచా పసుపు, కొద్దిగా కలర్, కొద్దిగా మిర్చి కూడా, పసుపు వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ. ఓకే, వేసేసుకుందామా? ఓకే, ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచుకున్న ఆలు బీన్స్ అండి ఇవి. సో ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదేమో కదా. ఈ మసాలా పట్టాలి కదా బాగా వీటికి. కొంచెం మూత పెట్టేద్దామా? ఈ ముక్కలన్నిటికీ కూడా మసాలా పట్టాలి కదండి, మరి మూత పెట్టేసుకుందాం. ఎంతసేపు ఉంచాలి సుజాత గారు ఇలా మూత పెట్టి? 5 మినిట్స్ సరిపోతుందా? ఓకే, ఓకే అండి, చూద్దామా? 5 మినిట్స్ అయింది కదా, చూద్దాం మేడం.
అయిపోయింది మేడం. అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ ఏంటి? కొద్దిగా ఒక చెంచా ఓకే, పెరుగు వేసుకోవాలండి. 2 cents పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి కలుపుకోవాలి బాగా. కాసేపు మగ్గనిద్దామా? పెట్టేద్దామా మూత? కాసేపు మేడం, ఇది కూడా 5 minutes. ఒక 5 minutes. ఓకే ఓకే, చూద్దామా అండి? చూద్దాం మేడం. అయిపోయింది. అయిపోయిందండి. ఓకే, దీంట్లో రైస్ వేసుకున్నాం మేడం. రైస్ వేసుకోవాలా? ఓకే, ఆల్రెడీ మనం రైస్ ఉడకబెట్టేసి ఉంచుకున్నాం కాబట్టి ఇంత టైం పడుతుంది. కలపాలి దీన్ని. మేడం. మనం ఇందాక వేసిన ఉప్పు కారం అంతా సరిపోతుందండి రైస్కి? సరిపోతుంది. సరిపోతుందా? ఓకే, దీనికి స్పెషల్గా మళ్ళీ మనం కర్రీ వండుకొని అలా అవసరం లేదు కదా? అవసరం లేదు మేడం. పెరుగు చట్నీ రెడీ చేసుకుంటే సరిపోతుంది. పెరుగు చట్నీ చేసుకుంటే ఇంకా మగ్గాలా అండి లేకపోతే సరిపోతుందా? ఇలా లేదు మేడం, అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. పెట్టేద్దామా స్టవ్? పెట్టేద్దాం. ఓకే, సో వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. తీసుకుందామా అండి బౌల్లోకి? ఒక బౌల్లో తీసుకుందాం. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది మేడం. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి సుజాత గారు రెడీ చేసిన వెజిటబుల్ బిర్యానీ. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. వెజిటబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, ఉడికించిన ఆలు, బీన్స్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. వెజిటబుల్ బిర్యానీ తయారు చేసే విధానం క్లుప్తంగా: ముందుగా హాల్ గరం మసాలా, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో నూనె పోసి వేడెక్కిన వెంటనే దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడీగా చేసి పెట్టుకున్న గరం మసాలా, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ఉడికించి పెట్టుకున్న ఆలు, బీన్స్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత దానిలో పెరుగు వేసి కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికిన తర్వాత దానిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే అంతే, మనకి ఎంతో ఇష్టమైన వెజిటబుల్ బిర్యానీ రెడీ. చూసారు కదండి వెజిటబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి దీని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి సుజాత గారు. మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి సుజాత గారు రెడీ చేసిన వెజిటబుల్ బిర్యానీని. మరి మీరు కూడా ఇలాంటి వంటకాలను మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402325556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో యస్, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.